అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాం. ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనము. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఫస్ట్ అది మొట్టమొదట ఇక్కడ ఫస్ట్ ఎవరంటే దేవుడు. బైబిల్ గ్రంథము దేనితో ప్రారంభించబడింది అంటే దేవుడు అనేటువంటి మాటతో ప్రారంభించబడింది. దేవుడు ఏం చేశాడో అనే ఆ విషయాలు తర్వాత వ్రాయబడుతూ ఉంటాయి. ఈ దేవుడు వెలుగు కమ్మని కలగగా వెలుగు తిరిగాను. ఈ సృష్టి యావత్తు కూడా అలాగున రాసి మరి సృష్టి క్రమము అందులో రాసి ఉంది కనుక ఫస్ట్ దేవుడు. అయితే దేవుడు ఎవరు అనేటువంటి మాట తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తాం. ఆయనే యెహోవా అనేటువంటి పేరు మనం తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తాం. కనుక దేవుడు ఫస్ట్ దేవుడు కనుక మన అనుదిన జీవితంలో మనం కూడా మొట్టమొదటిసారిగా ఫస్ట్ మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే మనం దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు అంటే వారంలో ఏదో ఒక ఆదివారం రోజులు మాత్రమే కాదు, సోమవారం, మంగళవారం, బుధ, శుక్ర, శనివారం ప్రతిరోజు మొట్టమొదట మనం లేవగానే మనము దేవుడిని మనం జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు చేసిన ఈ సృష్టిని అంతా కూడా చేసి 6వ రోజున మనుషులు అనేటువంటి మనలను దేవుడు సృష్టించాడు. ఆయన కలుగును గాక అంటే అవి ఆకాశం కలిగింది, భూమి కలిగింది, వృక్షాలు కలిగాయి, సమస్త జీవరాశులు కలిగాయి. అయితే మనుషులమైనటువంటి మనలను మానవుడు కలుగును గాక అని ఆయన కలిగితే కలగలేడంటే కలుగుతాడు, కానీ అలా చేయలేడు. ఆయన ఏం చేశాడంటే ఆయన 6వ రోజున తన స్వాస్థ్యములతో నరుణ్ణి మా నేల మట్టిని తీసి తన పోలికలు తన స్వరూపములో నరుడను చేశాడు. ఆదాము అనేటువంటి పేరు పెట్టాడు. ఇప్పుడు 6వ రోజున మానవుని చేశాడు. 7వ రోజు అనేది విశ్రాంతి దినం. అంటే 6వ రోజున మానవుని చేసిన తర్వాత తెల్లవారింది. తన జీవితంలో మొదటి రోజు ఏ రోజు అయి ఉన్నదంటే అది 7వ రోజు కదండి. అదే తన జీవితంలో మొదటి రోజు. 7వ రోజు తన జీవితంలో మొదటి రోజు. అంటే తను 6వ రోజున చేయబడ్డాడు. రాత్రి అయింది, తెల్లవారి వెళ్ళేటప్పటికి ఆ రోజు తను దేవుడిని ఆరాధించవలసినటువంటి రోజు. ఏదో గమనించి ఏదో పని బాటలకు వెళ్ళిపోవటం కాదు. ఫస్ట్ ఆయన దేవుని యొక్క ఆరాధన, దేవుడిని గురించిన ఆరాధన చేయాలి. కనుక మన జీవితంలో ఇప్పుడు వారంలో శనివారం అనేది వారంలో 7వ రోజు. మనకు 7వ రోజు ఆరాధన మనం చేయాలి. యేసు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వారంలో మొదటి రోజు ఆదివారం. ఆయన తిరిగి ఆదివారం నాడు లేచారు, పునరుత్థానుడయ్యాడు. కనుక కొత్త నిబంధన సంఘం ఆదివారం వారంలో మొదటి రోజు మనం దేవుడిని ఆరాధించడానికి మనం సమాజముగా కూడి దేవుడిని ఆరాధిస్తున్నాం. కనుక ఫస్ట్ దేవుడిని ఆరాధించాలి. మరి లేచి ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ గాడ్. ఫస్ట్ ఆ మాట, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవే నా దేవుడు, నీవే నన్ను కలుగు చేస్తావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మనం ఆ మాట దేవుడికి చెప్పాలి.
హృదయపూర్వకంగా అన్నట్టు నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము అనేది ఆజ్ఞగా విన్నది. కనుక ఆయనను దేవాన్ని నేను ప్రతిరోజు చెప్పాలి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయితే ఇప్పుడు ఒక మాట మనం చెప్పుకోవాలి. ఆ మాట ఏంటంటే మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో ఆయన్ని మొదట మనలను ప్రేమించెను కనుక మనము ప్రేమించుతున్నాము. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో ఆయనే మొదట ప్రేమించారు. మనం దేవుని ప్రేమిస్తున్నాం. అయితే ఇందులో మొదట మనము ప్రేమించామా, ఆయన ప్రేమించాడా అనే ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఆయన్ని మొదట మనలను ప్రేమించాడు. ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడు అంటే రోమపత్రికలో మనం చదివితే 5వ అధ్యాయంలో ఆయన ప్రాణము పెట్టి అంతగా ప్రేమించారు. రోమపత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో ఆ మాటను మనం అక్కడ అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను కనబరుచుచున్నాడు. ఎట్లనగా పాపులపై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అది మనం తన ప్రేమను ఎట్లా వ్యక్తం చేశాడు? మనం ప్రేమను వ్యక్తం చేయడానికి ఏదో ఇస్తాం కదండి. అదండి ప్రేమ ఉంటేనే ఇస్తాం. మనం ప్రేమ లేకపోతే ఏమి ఇవ్వలేము. మనం ఎవరినన్నా పూలనాడుతున్నాం అనుకోండి, వాళ్ళకి ఏమని ఇస్తామో మనం. ఎవరినన్నా మనం ద్వేషించిన పూలనాడినా వాళ్ళకి ఏమి ఇవ్వం. మనం మనుషుల యొక్క స్వభావం. ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళకి మనం ఇస్తాం. ఇప్పుడు యాకోబు రాహేలు ప్రేమించాడు కనుక రాహేలు కోసం తన ప్రేమను ఎట్లా వ్యక్తం చేశాడు? తను కొలువు ఉన్నాడు 7 సంవత్సరాలు. నువ్వు మరి నా కుమార్తెను రాహేలు మనకి ఇష్టపడుతున్నావు కనుక రాహేలు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను కనుక నువ్వు వారం రోజులు కొలువు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరం 7 సంవత్సరాలు ఆమె మీద ఉన్న ఇష్టం, ఆమె మీద ఉన్న ప్రేమ కోసం బాల్యతనం చేశాడు. ఆ లాభాన్ని యొక్క మేనమామ రెబెకా యొక్క సహోదరుడు అక్కడ పద్దనరాములో బాల్యతనం చేశాడు. ఆ గొర్రెలు కాశాడు. పగలు ఎండకి, రాత్రి మంచుకి, వర్షానికి తడిసి నేనెందుకు తడవాలి, నేనెందుకు ఈ చలిలో ఉండాలి, రాత్రి వేళ ఈ అడవి జంతువులు అరుపుల మధ్య ఈ భయంతో నేనెందుకు ఈ గొర్రెలు గాయాలి అని ఎందుకు అనుకోలేదంటే రాహేలు మీద ఉన్న ప్రేమ. అది ప్రేమ. ఒకవేళ ప్రేమ ఉన్నప్పుడు అవతలో ఎన్ని తప్పులు చేసినా మనం వాటిని సర్దుకుని పోతాం కదండి. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఉంటుంది. ఈరోజు ప్రేమ గురించి చక్కగా ప్రతిరోజు చదవాలి. భార్యాభర్తలు రోజు చదవాలి. పాపురాలు నిలబడతాయి, బాగుంటుంది, చక్కగా పాలతల్లో చక్కగా ఉంటుంది. కనుక ఆయన మరి 7 సంవత్సరాలు కానీ మాంగారు ఏం చేశాడు? మోసం చేసి మరలా ఆమెని లేనిచ్చి పెళ్లి చేశాడు. ఇదేంటి మామారికి అంతే మా దేశ సాంప్రదాయం మరి మర్యాద అన్నాడు. మరలా 7 సంవత్సరాల కోసం ఆమె ఉన్న ప్రేమ, రాహేలు మీద ఉన్నటువంటి ఆమె మీద ఉన్న ప్రేమ ఆ మీద ఆయనకి 14 సంవత్సరాలు, మొదటి శరీరు, రెండో శరీరు 14 సంవత్సరాలు. అవి అతనికి చాలా తక్కువ దినాలుగా అనిపించాయి. అయ్య బాబు ఇన్ని సంవత్సరాలు అనుకోలేదు ఆయన. అవన్నీ చాలా త్వరగా గతించుకునేది అనిపించాయట ఆమె మీద ఉన్న ప్రేమను బట్టి. అది ప్రేమకు గుర్తు ఏదో చూపిస్తుంది. అలాగే దేవుడు తన మన మీద ఉన్నటువంటి ప్రేమకు చూచిన ఆ గుర్తు ఎలా చూపించాడంటే ఆయన తన సిలువలో ప్రాణమును ఏమండి. మంచివాడి కోసం ఎవడైనా ప్రాణం పెట్టాలి తెగించవచ్చు అరుదు, కానీ చెడ్డవాడి కోసం ఎవడో ప్రాణం పెడతాడు. కనుక ఎవరు చెడ్డవాళ్ళ కోసం ప్రాణం. కానీ యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, లోకంలో ఎంతో ప్రేమించాడు. ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడంటే తన ప్రాణమును మనకంటే ఎక్కువగా ఆయన ఎంచుకోలేదు.
తన ప్రాణం కంటే మెల్లగా, ప్రాణం కంటే మెల్లగా. ఈ ప్రేమ యవనస్తులు వీళ్ళు ఆ ఆకర్షణ పెళ్లి కాకులకు ఏవో చూపిస్తారు. ఆ తర్వాత ఆ ప్రేమ కాస్త సనబడిపోవాలి. అది ఎఫెక్షన్, అది కాదు, అది కరెక్ట్ కాదు. కనుక దేవుని యొక్క ప్రేమ ఇది శాశ్వతమైనటువంటి ఆ ప్రేమను మన ఎడల చూపించాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఎలా ఊరికే ప్రాణం పెట్టేశాడు ఆయన? ఆ శిలువ మరణం అంటే అవమానకరమైన మరణం. అన్ని మరణాల కంటే శిలువ మరణము చాలా అవమానకరమైనది, చాలా కఠినమైన శిక్ష, చాలా ఘోరాతి ఘోరమైన శిక్ష, కఠినమైన శిక్ష. ఆయన చాలా అవమానకరమైనటువంటి శిక్షను ఆయన మన కొరకు, ఆయన మన మీద ఉన్న ప్రేమ చేత ఆయన అంగీకరించాడు. అలాంటి శిక్షకు ఆయన మరి సంతోషంగానే ఆ శిలువ దగ్గరికి ఆయన వెళ్ళారు. శిలువను మోసుకుంటూ గొల్గొతా పర్వతం, ఊరు వెలుపలున్న గొల్గొతా పర్వతం, కపాలాకారంలో ఉండేటువంటి ఆ కొండ దగ్గరికి ఊరేగింపుగా ఆయన తీసుకుంటారు. ఆయన మన కొరకు తన ప్రాణం ఆ చూచిన కలవలసి. అందుకే శిలువకు సమానమైనది ప్రేమలో ఏది లేదు. అన్నదమ్ముల ప్రేమ కంటే, అక్క చెల్లెలు ప్రేమ కంటే, అన్నదమ్ముల ప్రేమ కంటే, భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ కంటే, అన్ని ప్రేమల కంటే, స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ, ఇవన్నీ ఎఫెక్షన్లో ఉంటాయి. కానీ అందుకే యేసు ప్రభు యొక్క ప్రేమను, దేవుని ప్రేమను అగాపే అనే మాటతో పోల్చారు. మన యొక్క తెలుగు భాషలో ప్రేమ అనే మాటను వ్యక్తం చేయడానికి అనురాగము, ఆప్యాయత ఇలాంటి పదాలు వాడుతూ ఉంటాం. ఈ గ్రీకు భాషలో మరి అన్నదమ్ముల మధ్య ప్రేమను, అలాగే భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి ఒక మాట వాడారు. అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమను వాడడానికి మరొక మాట వాడారు. ఇలాగా స్నేహితుల మధ్య ఉండే ప్రేమ వాడడానికి మరొక మాట వాడారు. మనిషికి దేవుడు మనిషి ఎడలున్న ప్రేమను అది చూపించడానికి ఇంకో మాట వాడారు. అది అగాపే అనేటువంటి మాట. అంటే అగాపే మాట, ఆ అగాపే అనేటువంటి ప్రేమ, అగాపే అనేటువంటి ఆ ప్రేమ ఎవరు అలా ప్రేమించలేరు. ఆయన ఒక్కడికే అలా ప్రేమించగలరు. కనుక మనం దేవుడిని మొదట ఆయన మనం ప్రేమించాడు. ఎలా ప్రేమించాడో మనం విన్నాం. ఎవరు అలా ప్రేమిస్తారు? ఎవరు అలా ప్రేమించలేరు. ఆయన వల్లే ఎవరు నేను ప్రేమిస్తాను, కానీ ఆయనకిలాగా ప్రేమించాను. కానీ ఇప్పుడు ఆయనకిలాగా నేను ప్రేమించగలనంటే ఆయన యొక్క స్వభావాన్ని నేను గ్రహించుకున్నప్పుడు, దేవుని యొక్క ఆత్మచేత, పరిశుద్ధాత్మ మన హృదయాల్లో కుమ్మరించబడినప్పుడు ప్రేమ మన హృదయంలోకి వస్తుంది. రోమపత్రిక 5వ అధ్యాయంలో మనం ఈ మాటను మనం చదువు. 5వ అధ్యాయంలో చూడండి, 5వ వచనంలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. కనుక దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా, కనుక దేవుని యొక్క స్వభావం మనం కలిగి ఉన్నప్పుడు అచ్చంగా దేవుడు ఎలా ప్రేమించాడో అలాగే మనం కూడా దేవుని ప్రేమించాలి. ఒక ఆయన ఇలా అన్నాడు, కర్తార్ సింగ్ అని. ఆయన ప్రభు నమ్ముకున్నందుకు ఆ దినాల్లో ఆయన ఏం చేశారంటే, ఎలా ఆయన అంతమంది ఇచ్చారు అంటే, ఆయనను యాక్ అనేటువంటి ఒక జంతువుని పట్టుకొని దాన్ని చంపి దాని చర్మాన్ని ఉరిసి దాన్ని ఒక సంచిలాగా కుట్టేశారు. సంచిలాగా కుట్టి ఆ సంచిలో ఈయనను, ఈ కర్తార్ సింగ్ అనేటువంటి ఆయన్ను అందులో పెట్టి ఏం చేశారంటే అది ఎండలో పెట్టారు. ఆ యాక్ అనేటువంటి జంతువు యొక్క చర్మం యొక్క గుణం ఏంటి అంటే, అది ఎండలో పెట్టినప్పుడు అలాగది బిగుసుకుపోతుంది. చూడండి, ఆకులు కూడా మనం పచ్చి ఆకులు ఎండలో పెడితే ఎండిపోయి అలాగా ముసుకుపోతాయి కదా, అలాగే నాది అలా ముసుకుపోతుంది.
ఇప్పుడు అందులో పెట్టారు. అదేమవుతుంది, అది అలాగే ఎర్రకి అలాగా సంకోచిస్తూ ఉంది, వ్యాకోచించట్లేదు, సంకోచిస్తూ ఉంది అలాగే. అందుకంటే అప్పుడు మనిషి ఏమవుతుంది, లోపల అలా నొక్కేస్తూ ఉంటే ఎముకలు పట్పట విరిగిపోతాయి. అలా నొక్కేస్తుంది, చాలా నొప్పి వచ్చేస్తుంది, చాలా బాధ వచ్చేస్తుంది, చాలా నొప్పి వచ్చేస్తుంది. ఆ నొప్పులు తట్టుకోలేక బాబోయ్ అమ్మోయ్ నన్ను తీసేయండి బాబోయ్, నేను అలాగే మీరు చెప్పినట్టే వింటాను అనొచ్చు, కానీ అలా అనలేదు ఆయన. సరే ఆయన ఏమడిగాడంటే ఆ నొప్పిని సహించుకుంటూ ఓర్చుకుంటూ నాకు ఒక బైబిల్ కావాలని అడిగాడు ఆయన. బైబిల్ కావాలని అడిగితే బైబిల్ ఇచ్చారు. అందుకే కదా ఆయన్ని అందులో పెట్టారు. ఆ బైబిల్ పట్టుకుని అన్నాడు, ఏమన్నాడంటే ఒక హిందూ స్త్రీ తన భర్త చనిపోతే ఆమె తనంతట తానుగా ఆ చితిలోనికి దూకుతుంది. తన భర్త చనిపోతే తన భర్త మీద ఉన్న ప్రేమ అందులో దూకు. మరి దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు ఇంతగా దేవుడు నన్ను ప్రేమించినప్పుడు మరి నేను ఆయన కొరకు నా ప్రేమ ఇలాగా ఆయన మీద నా ప్రేమను కూడా అలాగా రుజువు చేసుకోవడానికి నేను అలా చనిపోతాను. హల్లెలూయా. కనుక దేవుడు ప్రేమించాడు మొట్టమొదటి. ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే అతీతమైన ప్రేమ, అగాధమైన ప్రేమ. మొట్టమొదటి ఆయన ప్రేమించాడు. కనుక ఆయన ప్రేమే మనం తిరిగి ఆయనను ప్రేమించేటట్టుగా. కనుక ఉదయం లేచి హృదయపూర్వకంగా చెప్పు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మొదటి నీవే నన్ను ప్రేమించు. నీ ప్రేమే తిరిగి నేను నిన్ను ప్రేమించేటట్టుగా చేసింది, నాకు ప్రేరణ కలిగింది అని దేవుణ్ణి ప్రేమించాలి, ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి. తర్వాత దేవుడు ఆయన మన జీవితంలో మనం ప్రేమించి ఆయన చేసిన ఉపకారాలు చూడ 103వ కీర్తనలో మొదటి చరణంలో, నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమ యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారాలు దేనిని. దేవుడు మనకు చేసినటువంటి ఆ మేలులను మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి, ఎప్పుడు మర్చిపోకూడదు. వాటిని మనం ఏం చేయాలండి, జ్ఞాపకం చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనం, 4:9 4వ అధ్యాయము 9వ వచనంలో, అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకయుండునట్లు అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకున్నట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకునుము అన్నాడు. రెండవ మాటలు ఏం చెప్పాడంటే, నీ కుమారులకును వాటిని నేర్పాలి అన్నాడు. రెండు మాటలు ఉన్నాయి చూడండి అందరూ. ఒకటి మనం చేయవలసినటువంటి 2 విధులు. ఒకటి మరి ఏమన్నాడు, ఈ నేను నీకు అప్పగించు, అయితే నీవు జాగ్రత్త, నీవు కన్నులారా చూసిన వాటిని మరువకున్నట్లు నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకున్నట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోను. ఏమండి, మనం కన్నులతో దేవుడు మన జీవితంలో ఏదైతే మన క్షేమాన్ని కొని మన మేలు కొని దేవుడు ఏదైతే ఇంతవరకు చేస్తూ వచ్చాడో వాటిని మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు, వాటిని జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత నీ జీవితంలో దేవుడు చేసిన ఆ మేలును నీ పిల్లలకు చెప్పాలి. ఈ మేలు చేశాడు రా, ఈ కష్టంలో ఇలాగ ఆదరించాడు దేవుడు. ఇలాగ దేవుడు చేసినటువంటి నీ జీవితంలో చేసిన మేలు మనం మర్చిపోకూడదు. అలాగే మనకు పుట్టిన పిల్లలకు మనం ఏం చెప్పాలి, ఆ మేలును చెప్పాలి. గొప్పలు చెప్పుకోవడం కాదండి, గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. దేవుడు చేసిన మేలును మనం దేవుడు ఏం చెప్తాను, ఫస్ట్ దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయనను ఆరాధించాలి, ఆయన చేసిన మేలు. ఈరోజు దేవుడు మీరు సజీవుడిగా ఉంచాడు, అది మేలే కదా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ డే. ప్రభువా ఈ దినం ఇచ్చినందుకు నీకు ఎన్నో వందనాలు అని చెప్పారా మీరు ఉదయం లేచి?
ఈ రోజున ఎంతమంది కరోనా వ్యాధితో చచ్చిపోయారండి? ఈరోజు మనలో ఎంతమందిలో ఆ భయం లేదు చెప్పండి. చాలా భయం ఉంది కదండి. ఎందుకంటే ఎవరిలో ఉందో తెలియదు, ఎవరిలో లేదో తెలియదు కదా. అంటూ వ్యాధి, భయం. కానీ ఈ రోజున నిన్న చూసిన వారు ఈ రోజు ఉండట్లేదు. పర్వాలేదులే, మనకేం కాదులే అనుకోనే దినాలు కాదు ఇవి. ఏ దినము ఏమి సంభవించినో ఎవరికి తెలుసండి? మన రంగారావు గారు చనిపోతారని మనం అనుకున్నావా? కనుక ఇలాంటి దినాల్లో దేవుడు మన రాత్రి అంతా కాపాడి, నిన్నటి దినం అంతా కాపాడి మరొక రోజు ఇచ్చాడు. థ్యాంక్ యూ ఫర్ దిస్ డే. దేవా నీకు వందనాలయ్యా, ఈ రోజు నాకు ఇచ్చావు. అలాగే ప్రతిరోజు దేవుడు మనకి ఇస్తున్నాడు. మన కాలగతులు ఆయన చేతుల్లో ఉన్నాయి. దేవా నీకు వందనాలు ప్రతిరోజు చెప్పాలి దేవుడు. ఎందుకంటే ప్రతిరోజు దేవుడు నీకు ఇచ్చింది, ప్రతి వారము నీకు ఇచ్చింది, ప్రతి నెల మీకు ఇచ్చింది, ప్రతి సంవత్సరం దేవుడు మనకి ఇచ్చినటువంటిది. కనుక మనం దేవుడిని ప్రతిరోజు దేవుని స్తుతించాలి. తర్వాత నీకు భార్యని ఇచ్చాడు దేవుడు. ఏమండి? భార్యని ఇచ్చాడు దేవుడు. అలాగే భర్తనిచ్చాడు దేవుడు. ప్రభువా నాకు భార్యని ఇచ్చిన దేవుడు అయినా నీకు వందనాలు. నా భార్యను బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ప్రభువా, నీకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ మై హస్బెండ్, థ్యాంక్ యూ ఫర్ మై వైఫ్, థ్యాంక్ యూ ఫర్ మై చిల్డ్రన్. ప్రభువా నాకు భార్యని ఇచ్చావు, నాకు భర్తని ఇచ్చావు, నాకు పిల్లల్ని ఇచ్చావు. ప్రతిరోజు చెప్పాలి. అది దేవుడు చేసిన మేలే కదా. ఏమండి? భార్య దొరికిన వారికి మేలు దొరికదు, అది మేలు. కనుక దేవుడు నీకు మరి భర్తను అలాగే భార్యను దేవుడు ఇచ్చాడు. దేవుడిని స్తుతించాలి. మన జీవిత కాలంలో మనం అనుభవిస్తున్నాడు. ఏమండి? తర్వాత మనకు ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. ప్రభువా నన్ను మంచి ఆరోగ్యవంతుడిగా ఉంచావు, నీకేదో గతించిన కాలంలో నాకు వ్యాధి ఉంది, ఏమైపోతానో అనుకున్నాను, చనిపోతానేమో అనుకున్నాను. కానీ దాన్ని బాగు చేస్తాను, స్వస్థపరిచాను. తగిన వైద్య సహాయం నాకు అందించిన వాడు నీవి. డాక్టర్ మందు అయితే తగ్గిపోయింది, డాక్టర్ మీద పెట్టకుండా దృష్టి ఆశా ఫలా పెట్టి చచ్చిపోయాడు రాదు. తర్వాత ఏ డాక్టర్ మీద దృష్టి పెట్టు ఆ డాక్టర్ కూడా చచ్చిపోతున్నాడు. మన ఆపరేషన్ కానీ సిద్ధం చేశారు, ఆపరేషన్ ఆగిపోయిందండి. ఎందుకంటే మత్తు డాక్టర్ గారికి గుండెపోటు వచ్చిందండి. మత్తు డాక్టర్కి గుండెపోటు వస్తే ఆపరేషన్. ఇంకా పోలేండి, దేవుడు ఎంత మేలు చేశాడంటే ఆ పేషెంట్కి ఆ మత్తు ఇచ్చేసేవాళ్ళు గుండెపోటు వచ్చింది అనుకోండి, ఏమవుతాడు పేషెంట్? ఏమవుతాడు? మా ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళారండి, మత్తు ఎత్తున్నాడండి డాక్టర్, మత్తు డాక్టర్ గుండెపోటు వచ్చింది. అప్పుడు ఏం చేస్తాడు? మత్తు ఎత్తాడు, గుండె కూర్చుంటాడు. ఏమైపోతాం? పేషెంట్ని డాక్టర్ మీద దృష్టి పెడతాను. ఎప్పుడు ఆశాఫలం పెట్టి చచ్చిపోయాడు, కాళ్ళు ఉన్నట్టు ఉంటుంది. దేవుడు వాడుకున్నాడు. అలాగే నా మీద కూడా దృష్టి పెట్టకూడదు. దేవుడు నేను కూడా ఇలాంటి మనిషిని. ఎవరైనా మోహన్ గారు ప్రార్థన చేస్తే నేను చెప్తాను, బాబు నా మీద పెట్టకరా బాబు, దేవుడు మీద నేను ఆయన ప్రతినిధి, ఆయన ఇస్తాను, మీరు ఆయన మొదలుపెడతాను. కనుక చేసేది దేవుడు. కనుక నీకు ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. ప్రభా నాకు ఆరోగ్యం ఇచ్చావు, నీకేదో ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ మై గుడ్ హెల్త్. ఈరోజు ఎంతమందికి అనారోగ్యంతో ఉన్నారని ముక్కు మూసుకున్నారు. మరి ఎంత ఆరోగ్యంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. ఎంత దేవుడు ఒక అనారోగ్యంగా ఉన్నా ఎంత హ్యాపీగా ఉన్నాను. కానీ వీటన్నిటిని బట్టి మీ కన్నులారా చూస్తున్నాం. నీ ఆరోగ్యం, ఇంట్లో ఉన్నవారి ఆరోగ్యం, మనందరిని బట్టి నువ్వేం చేయాలి? దేవుడిని నీ జీవితంలో ఏవైతే దేవుడు చేసావో నీ పిల్లలకు కూడా చెప్పాలి. నీ పిల్లలకి చిన్నప్పటి నుండి దేవుడు చేసినటువంటి మేలు నువ్వు చెప్పాలి. రెండో మాట చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 12వ వచనంలో ఓ మాట చూడండి. 12వ వచనం, దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నేను జాగ్రత్త పడు. ఏమంటున్నాడు? దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి. ఒకప్పుడు మనం
పాపం చేసేవాడు పాపమునకు దాసు. కనుక ఈ ఐగుప్తు అనేది లోకానికి గుర్తు. లోకంలో పాపంలో పడి కొట్టుకుపోతున్నటువంటి మనలను దేవుడు ప్రేమించి ఆయన ఏం చేశాడు? మనకి రక్షణ ఇచ్చాడు. ఆయన మనల్ని రక్షించాడు. ఒకవేళ నీకు ఆస్తిపాస్తులు ఇచ్చి ఆయన అంటాడు కదా, నా ప్రాణమా తిరుగు తాగు సుఖించు, నాకేంటి బోల్డ్ ఆస్తి ఉంది, నేనేం తినాలంటే అది తినవచ్చు, నేనేం తాగాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళవచ్చు, ఏం తాగాలంటే తాగవచ్చు, ఏమన్నా ఇక నాకేంటి లోటు, నాకేంటి అసలు అనుకుంటున్నాడు. అప్పుడే ఆకాశంలో నుండి ఆకాశవాణి అన్నట్టుగా ఆకాశంలో ఒక వార్త వినబడింది, మీరు కూడా ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నువ్వు ఇవన్నీ ఏమైపోతాయి? కనుక మానవుడికి అన్నీ ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా, ఏమండి అన్నీ దేవుడు మనకు కావాల్సిన అన్నీ మనకు అన్నీ ఉన్న రక్షణ లేకపోతే, పాప క్షమాపణ పొందకపోతే ఇవన్నీ ఉన్న వలన ఉపయోగం ఏంటి? కనుక దేవుడు ఏం చేశాడు? మన గత కాలంలో మన పాపములకు బానిసలమై ఉండగా, మరి ఆ పాపములో నుండి దేవుడు మనలను తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము వలన మనల్ని ఆయన బయటకు తీసుకొచ్చాడు. ఆయన మన పాపములు క్షమించబడ్డాయి. కాబట్టి మన పాపములు క్షమించబడ్డాయి. 86వ కీర్తన 5వ చరణంలో 86వ కీర్తన 5వ చరణం 86వ కీర్తన 5వ చరణంలో ఇప్పాలి చదవాలి. 86 5వ చరణంలో దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. అది దేవుడు క్షమించాడు. అంటే దేవుడు ఎందుకు క్షమించాడు? ఆయన మంచితనాన్ని బట్టి క్షమించాడు. అది మన మంచితనాన్ని బట్టి, నీ మంచితనం నా మంచితనాన్ని బట్టి కాదు క్షమించడం. ప్రభువా నువ్వు దయాళుడవై నన్ను క్షమించు. మంచోడు కనుక వదిలేశాడు మనం. కనుక ఆయన మంచితనాన్ని బట్టి దేవుడు మన దోషములను క్షమించాడు. మరో మాట చూపిస్తాను, చూడండి. యెషయా గ్రంథం 130వ కీర్తన 130వ కీర్తన 8వ చరణంలో 130వ కీర్తన, ఇశ్రాయేలు దోషములన్నింటినీ అన్నింటి నుండి ఆయన, అది దోషములన్నింటి నుండి ఆయన విడిపించాడు. క్షమించడమే కాదు, అన్నింటి నుండి, దోషములన్నింటి నుండి ఆయన. ఒకప్పుడు మనలో ఫలానా చెడు అలవాటు ఉండేది. ఇప్పుడు ఒక ఆయన నేను పేకాట ఆడేవాడిని. ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు మరి ట్రైన్లో కూడా పేకాట ఆడుకునే వాళ్ళం. మేము ఒక ఆర్కెస్ట్రా టీమ్, కాకినాడ గంగాధర్ ఆర్కెస్ట్రాలో ఆయన గిటార్ వాయించేవాడు. ఫస్ట్ గిటారిస్ట్ ఆయన. కాకినాడ గంగాధర్ ఆర్కెస్ట్రా అంటే అది ఫేమస్, అది వేరు. ఒకప్పుడు ఫస్ట్ గిటారిస్ట్ ఆయన. ఉద్యోగం చేసుకునేవాడు హెడ్ మాస్టర్గా. కానీ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చేటప్పుడు ట్రైన్లో కూడా పేకాట ఆడుకునేవాడు. ఒక ఆయన దిగవలసిన స్టేషన్ వచ్చేసిన, ఒరే దిగరా బాబు, స్టేషన్ వచ్చింది, నువ్వు దిగిపోయి దిగరా అంటే గాడ్ యొక్క ఇజలోదులు ఏలేదు కదా, విజలు వేయలేదు కదా, అందాకు ఓ రౌండ్ వేయడానికి చూడండి. అది అంత పిచ్చు ఎంతగా అన్నా. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఆ అలవాటు ఏమైపోయిందో తెలియదు నాకు, అలవాటు ఎక్కడికి పోయిందో తెలియట్లేదు. ఇప్పుడు నాకు అది అసలు ఆ మనసే లేదన్నాడు. అంటే ఆ మనసు నుంచి ఆయన ఏం చేశాడంటే విడిపించాడు. తాగేవాడు అంటే విపరీతంగా అసలు రోడ్డు ఇలా అలా కనబడతా ఉంది. కనుక దేవుడు ఇప్పుడు దేవుడు మనం విడిపించలేదండి. ఎన్ని అలవాట్ల నుంచి దేవుడు విడిపించుంటాడు. చిటికి వారికి కోపడిపోతూ ఉంటారు. అది చాలా చెడ్డ అలవాటు. ఏంటంటే ఇంత చెడ్డోడివి, ఇంత చెడ్డదాని ఏంటి, చీటికి వారికి కోపడిపోతాడు, రేజ్ అయిపోతూ ఉంటాడు. కానీ రోజు దాని నుండి ఇలా మనం చెప్పుకుంటే చాలా అలాంటి వాటి నుండి దేవుడు మన దోషములు అన్నింటినీ ప్రభువా నా దోషాలు క్షమించాం, నా పాపాలు క్షమించాం. ఎప్పుడైతే దేవుడు చేసిన మేలు మనం జ్ఞాపకం పెట్టుకోమో, మర్చిపోతామో,
మన హృదయంలో ఏం కోల్పోతామంటే సంతోషాన్ని కోల్పోతాం. హృదయం హ్యాపీనెస్ ఉన్నది, హ్యాపీగా ఉండలేవు, సంతోషంగా ఉండలేవు. ఎప్పుడైతే దేవుడు చేసిన మేలును నిత్యము అలా జ్ఞాపకం చేసుకుంటామో నీ హృదయం ఆనందిస్తూ ఉంటుంది, హృదయంలో సంతోషం ఉంటా ఉంటుంది, ఆదరణ ఉంటుంది. లేకపోతే సంతోషాన్ని కోల్పోతాం, ఆదరణను కోల్పోతాం. ఈరోజు మనం హృదయాలు ఎందుకు సంతోషం లేదు, ఎందుకు ఆదరణ లేదు మనకి, ఇవి చేయక మనం పట్టించుకో. ఎప్పుడు గట్టిగా మొరపెడతామంటే నిప్పు తగ్గడం. ఎప్పుడు గుడి మనకు జ్ఞాపకం వస్తుందంటే కష్టం వచ్చినప్పుడు. కానీ అంతక్రితమే దేవుడు ఎన్నో కష్టాలు, బాధలు, వాటన్నిటి ప్రతిరోజు చేయాలి, రెగ్యులర్గా చేయాలి, మర్చిపోవద్దు. నేను పాపంలో నుండి, విగ్రహారాధనలో విడిపించాను, అందులోనే వదిలేసుకుంటే నువ్వు భక్తి చేస్తావు, అలా భక్తిగా ఉంటావు. ఎక్కడికి వెళ్తావు? దేవుడు విని స్థలాన్ని పాపం నుండి విమోచించాడు. కనుక దేవుడు నేను క్లుప్తంగా నీ జీవితాన్ని దోషములన్నింటినీ క్షమించాడు. అంతే జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. 3వ మార్గం చూపిస్తాను చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 11వ వచనములో, 8వ అధ్యాయము 11. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నువ్వు అనుసరింపక నీ దేవుడని యెహోవాను మరచి కడుపార తిని. బాబు నువ్వు దేవుణ్ణి మన మేలు కోరి దేవుడు ఏమి ఇచ్చాడంట? ఇదిగో ఈ గ్రంథం ఇచ్చాడు, బైబిల్ గ్రంథం ఇచ్చాడు, మన మేలు కోరి ఇచ్చాడు. ఇది రోజు చదవాలి. ఇది ఇలాగా వినే అవకాశం దొరికినప్పుడు మనం దానిని పని ఉంటే తర్వాత చూసుకున్నామండి. ముందు ఉపదేశం ఉంది దేవుని మందిరంలో, లేదా మేము ఇంటికి వచ్చినప్పుడు కూర్చోవాలి. గబా పాస్టర్ గారు వచ్చాడు, అట్టుకొని వచ్చారంట, పాస్టర్ గారు వచ్చాడు, మధ్యగా కూర్చోండి. అది కాదు, నువ్వు కూర్చో, ఏదైనా అడుగు, ఏదైనా డౌట్ ఉంటే అడుగు, చెప్పు, ఏదైనా సమస్య ఉంటే చెప్పు. పాస్టర్ గారికి తెలియకూడదు, పాస్టర్ గారికి తెలియకూడదు, ఎవరు చెప్పేసి నువ్వే చెప్పేసి ఉంటావు. ఇంకా ఇంకా నీ మీద గడ్డలు వచ్చేస్తాయి. ఒక గడ్డ ఉంది, అప్పుడు దీని చుట్టూ వచ్చేస్తాయి గడ్డలు. ఇది అపవాది తంత్రం అండి, కుతంత్రం అండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు మర్చిపోకూడదు. మన మేలు కొని దేవుడు ఏమి ఇచ్చాడు? గ్రంథం ఇచ్చాడు. ఇది రోజు చదవాలి, పాటించాలి. దేవుడు ఏం చెప్పాడు పాటించాలి. అది పాటించకపోతే నువ్వు ఇక్కడికి రావడం దండగనేవాడు ఆ చనిపోయినటువంటి రంగారాగా. పాటించదు ఎందుకు? నీ నన్ను చూడ అందరూ కూడా అంటా పాటించకపోతే కీడు, పాటిస్తే నేను పాటించాలి. ఈ పాటించకపోవడానికి బరువేం కాదు, దేవుడి మాటలు భారమైనవి కావు, చాలా తేలికైనవి. నా కాడి ఎత్తుకోవడానికి చాలా సులువు. వాడి కాడి ఉందో చూసారా? ఆ కాడి మాత్రం చాలా బరువుగా ఉంటుంది. కనుక దేవుడి కాడి దేవుడి మాటలు చాలా తేలిక, చాలా తేలిక. కనుక నువ్వు దేవుడు ఏం పాటించమన్నాడు, ఈరోజు అన్నయ్య చెప్పాడు, అక్కయ్య చెప్పాడు. కనుక మనం అలా పాటించట్లేదు. పాటించాలి. ప్రభువా నేను అది పాటించాలి. ఊరికే మందిరానికి వచ్చేసి వెళ్ళిపోయి మనం బైబిల్ అక్కడ పెట్టేసి పాటించాలి. పాటిస్తే అది మర్చిపోకూడదు. దేవుడు ఏం చెప్పాడని మర్చిపో. ఈరోజు చాలా మంది మర్చిపోతున్నారు. దేవుడు మర్చిపోతారని అందుకే జ్ఞాపకం చేశాడు. ఏంటి అన్నిసార్లు చెబుతున్నావు నువ్వు? ఆ ఇంటికి గొడుగు పెట్టినప్పుడు తాళం వేయకు మర్చిపోకు అని ఊరి వెళ్తాంటే అయిపోయి మర్చిపోతాడు రా అందుకు చెబుతున్నానంట. కనుక దేవుడు ఎందుకు చెప్పాడు? మర్చిపోకు. వీళ్ళు పాపంలో విమోచించారు. తర్వాత ఏమండి నీ దోషాలు క్షమించు. ఎంత ఆరోగ్యం ఉన్నా, ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా, పాప క్షమాపణ పొందకపోతే చివరికి ఏమైపోతావు? నరకండి. ఎక్కడ కూడా మనసు ఉంటుంది. కనుక దేవుని ఆజ్ఞలు పాటించాలి. ప్రతిరోజు ఇది మనం దేవుని స్మృతించుట అది మనకు ఎంతో ఆశీర్వాదం. కనుక మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించి మర్చిపోవద్దు దేవుడు. కానీ నీ జీవితంలో ఎంతో చేసిన మేలులు ప్రతిరోజు దేవుని దగ్గర మోకరించి దేవుని ఆరాధించాలి.
నీ పిల్లలు వచ్చారు. ఎలా ఉండేవాళ్ళు, ఈరోజు ఎలా ఉన్నాం, ఇవన్నీ పిల్లలు వచ్చారు. తర్వాత నేను పాపం విమోచన, అది జ్ఞాపకం చేశాను. ఈ విట దేవుడు విమోచించాడు, జ్ఞాపకం చేశాడు. కనుక నిత్యము అలాగున్న దేవుని స్తుతి చేయుట యథార్థవంతులకు శ్వాసం. అది శ్రేయస్కరం. నువ్వు ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. ఎప్పుడైతే మానేసావో నీ హృదయంలో జాయ్ ఉండదు, వెళ్ళిపోతుంది బయట మసలు ఉండదు, సంతోషంగా ఉండలేదు. ఇలా చేయండి, రోజు మీకు అంత హ్యాపీగా ఉంటారు, మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మీకు ఒక ఆదరణ, నీళ్ళు ఆదరణతో ఉంటారు. అది దేవుడి మాటలను ఆశీర్వదించుగా తలంచండి, మోకరించండి, ప్రార్థించండి. పురుషుల్లో ఒకరు, స్త్రీలలో ఒకరు